ఏంది బిడ్డ చాయ్ ఇట్లా తాగుతావా? ఏమన్నా చేసి పెట్టానా? ఏమని చెప్తామా, ఇతను ఒక ముచ్చట చెప్పాలన్న కదా, ఆ ముచ్చట చెప్పదామని వచ్చిన. దా లోపలికి మాట్లాడదాం. ఇక్కడనే చెప్తా అత్తమ్మా. ఏంటిది అల్లుడు? నీ చిన్న బిడ్డ పేరు మీద ఉంది కదా భూమి, అది మా పేరు మీద రాయాలి. ఏంది అల్లుడు? నా చిన్న బిడ్డ భూమి నీకు రాసి అన్నా? నా బిడ్డకు వరకట్నములు ఇత్తాను ఒప్పుకున్న భూమి దాంది దానికే ఉన్నది. దేవుడు ఓర్వజాలక దాని మొగన్ని కొట్టవేయండు. దానికి ఉన్న ఆధారమే అది కాదు బిడ్డ. అది రాసియమంటే ఎట్లా? అద్దు, నేను రాసియ బిడ్డ. రాసి అంటే నడవదు అత్తమ్మా. నీ చిన్నలు చచ్చిపోయిన గంజలు నీ చిన్న బిడ్డ నీ ఇంట్లో ఉంటుంది, నీ ఇంట్లో తింటుంది. ఆమెకే నువ్వు అన్ని చేసి పెట్టినావు. నువ్వు మాకేమిచ్చావు, ఏం పోసినావు? మర్యాద కొద్ది రాసి, లేకపోతే కథ వేరే ఉంటది. ఏందల్లుడు? దాని భూమి నీకు రాసిస్తే చూసేటోళ్ళందరూ నవ్వుతారు. అది ఎక్కడ దిక్కు దీవు లేక ఈడికచ్చి బతుకుతుంది. ఆ భూమి నీకు రాసిస్తే దాని నోట్లో మన్ను కొట్టినట్టు అవుతుంది. దానికి ఆ భూమి తప్ప వేరే ఆధారం లేదయ్యా. నువ్వు బుద్ధికి అడుగుతాను కదా, నేను ఎవరి కాళ్ళన్న మొక్కి 1,00,000 2 లక్షలు తీసుకొచ్చిద్దా. కానీ ఆ భూమి రాసి ఇవ్వని అడగకు. నేను రాసియలేను, నీకు దండం పెడతాయ్యా. అత్తమ్మా, నీకు మంచి మాటతో చెప్తే అర్థమైతలేదు. మర్యాద కొద్ది ఆ భూమి మా పేరు మీద రాయి, లేకపోతే నీ చిన్న బిడ్డ ఊళ్ళో అందరితో అక్రమ సంబంధం పెట్టుకుందని లేని నిందలేస్తా. దాని అదే సచ్చినట్టు చేస్తా. అది వచ్చినాక ఆ భూమి ఎట్లయినా మా పేరు మీద వస్తుంది. ఇప్పటికి ఆలోచించుకో, నీకు భూమి కావాలా, బిడ్డ కావాలా? ఏందల్లుడు గట్ల మాట్లాడతాను? ఆస్తి రాసియకపోతే నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తావా? అయ్యా నీ బుద్ధి మార్చుకో. మీరు అచ్చిపోయేటోళ్ళు, నాకెవరున్నారయ్యా మీరు కాకపోతే? అట్లా మాట్లాడకు. అత్తమ్మా, ఈ ముచ్చట గిట్లా నీ బిడ్డ తెలిసిందనుకో, ఏ ఒక్కదాన్ని ఉంచా. నీకు బిడ్డ కావాలనో భూమి కావాలో తెలుసుకో. ఏంది అల్లుడు గిట్లా మాట్లాడతాడు? అల్లును చూస్తే అనుకున్నంత పని చేసేటట్టే ఉన్నాడు. నా బిడ్డలిద్దరూ నా 2 కళ్ళ